ఒంగోలు నగరంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 186, 87, 88 సర్వే నెంబర్లలో దాదాపు 11 ఎకరాల ఇనాం భూమిని చాలామంది ఈ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అనుమతులు లేకుండా, పట్టాలు లేకుండా ఇనాం భూమిని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు ప్రత్యక్షంగా బిల్డింగుల రూపంలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి వారిపైన ఎలాంటి చర్యలు లేవు. పక్కన ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు కూడా దీన్ని ఆక్రమించుకున్నటువంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 20 సంవత్సరాల కాలంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. పైగా అగ్రహారం దగ్గర 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 ఎకరాలు మేము అక్కడ కొనుగోలు చేశాం. ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వం కూడా ప్రకటించింది. అక్కడ కూడా ఇల్లు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 11 ఎకరాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము ఈరోజు అందరినీ కూడా పేద ప్రజలందరినీ కూడా సమీకరణ చేసి ఇక్కడ ఇల్లు వేసుకోమని చెప్పేసి మేము వారి అందరినీ కూడా పురమాయించడం జరిగింది. మరి అదేవిధంగా కొత్తపట్నం పోయేటువంటి దారిలో కానీ లేదా ఒంగోలు పక్కన కార్మిక నగర్లో ఉన్నటువంటి కానీ ఎక్కడ చూసినా కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వనటువంటి స్థితిలో నేడు కమ్యూనిస్టు పార్టీని నడుము కట్టి పేద ప్రజల పక్షాన, ఇల్లు లేనటువంటి వారి పక్షాన మేము వారి తరఫున పోరాటానికి సిద్ధమయ్యాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా అధికార యంత్రాంగం మేల్కొని ప్రభుత్వ భూములను కాపాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఇనాం భూములను ఈ పేద ప్రజలకు పంపిణీ చేసి ఇంటి స్థలాల రూపంలో వారికి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మీరు పేద ప్రజలకు ఇవ్వాలంటే సర్వీస్ రూల్స్, చాలా రకాలైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ పెడతారు. ఈ ఇనాం భూముల్లో ఎవరైతే గతంలో 10 సంవత్సరాల క్రితం ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఊర్లో కానీ ఈ దేశంలో కూడా లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా ప్రభుత్వం మేల్కొని ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ ఇంటి స్థలాలు దక్కేంత వరకు కూడా సిపిఐ ఆధ్వర్యంలో ఈ భూ పోరాటం కొనసాగుతుంది. పేద ప్రజలకు అండగా ఎర్రజెండా నిలబడుతుంది.